మొన్నటి వరకు అందరినీ పట్టించుకున్న ఒక వ్యవస్థ అదే సచివాలయ వ్యవస్థ. ఇప్పుడు వాళ్ళ డిమాండ్లని లేదంటే వాళ్ళ బాధలని వాళ్ళ ఆవేదనని పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ప్రస్తుతం వాళ్ళైతే సచివాలయ ఉద్యోగుల నిరసన అయితే మొదలైపోయింది. అక్టోబర్ 5వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా ప్రకటించేశారు. దీనికి సంబంధించి నోటీస్ కూడా ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే రేపు 1వ తేదీ నుంచి కొన్ని కార్యకలాపాలు కూడా పూర్తిగా వాటిని నిలిపివేస్తాము అంటూ కూడా ఒక ప్రకటన అయితే జారీ చేశారు. కాకపోతే ఎందుకు సర్కారు వీళ్ళని కనీసం పట్టించుకోవట్లేదు, కనీసం వీళ్ళ వైపు చూడట్లేదు? ఉద్యోగ సంఘాలు చేసి ఇప్పటికే దీని మీద సమాచారం ఇచ్చింది, నోటీసులు ఇస్తుంది, అయినా సరే కనీసం చర్చలకు కూడా వీళ్ళని పిలవట్లేదు, కనీసం చర్చించాలనే ఆలోచన కూడా చేయట్లేదు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? సచివాలయ ఉద్యోగులు ఇలాగంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే ఈ చాకరీ వెట్టి చాకరీ మేము చేయలేము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం. దీని మీద ఆల్రెడీ గతంలో కూడా మనం చర్చించాం. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ నిరసనలు కూడా మొదలు పెట్టేశారు. నిజంగా రేపొద్దున్న కొన్ని కార్యకలాపాలు స్తంభిస్తాయా, స్తంభించకుండా ఏమన్నా నిర్ణయం తీసుకుంటుందా ప్రభుత్వం? అసలు వీళ్ళని ఎందుకు ఇలా వదిలేస్తున్నారు? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొన్నటి వరకు ఈ వ్యవస్థ అంటే ఇప్పుడు కూడా పనిచేస్తుంది అనుకోండి, పనిచేయట్లేదని నేను అనట్లేదు. అప్పుడు పనిచేసిన పనితీరు వేరు, ఇప్పుడు వేరు. చాలా సమస్యలకు ఈ సచివాలయానికి వెళితే జగన్ హయాంలో చాలా సమస్యలు క్లియర్ అయ్యేవి. చాలా సర్టిఫికెట్లు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు కానీ, ఇవన్నీ ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేసిందో పైన ఈ వ్యవస్థ కూడా అలాగే పనిచేసింది. అలాంటి వ్యవస్థనే ఇప్పుడు పట్టించుకునే నాదుడు లేడు. ప్రభుత్వం కూడా కనీసం అటువైపు చూడట్లేదు, స్పందించట్లేదు. చివరికి వీళ్ళ నిరసన కార్యాచరణ కూడా ప్రకటించేశారు, నిరసనలకి దిగారు. 5వ తేదీ వరకు కొనసాగిస్తామని చెప్తున్నారు. అయినా సరే చర్చలకి పిలవట్లేదు. అంటే అసలు సచివాలయ వ్యవస్థ మీద ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎలా చూడాలి? పెద్దగా భయపడట్లేదు ప్రభుత్వం. వీళ్ళని గట్టిగా మనం కంట్రోల్ చేయగలం అనేటువంటి నమ్మకంతో ఉంది. ఎందుకంటే వీళ్ళకి ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సపోర్ట్ లేదు, అదే వాళ్ళ ధైర్యం. ఎన్జిఓస్ సపోర్ట్ లేదు. వీళ్ళని ఎన్జిఓలు తమ యూనియన్లో జాయిన్ చేసుకోవట్లేదు, వాళ్ళదిగా భావించట్లేదు. లేకపోతే దీన్ని ఎవరు లీడ్ చేయాలి? ఎన్జిఓలు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎట్లా ఉందంటే అధికార పక్షానికి అనుకూలమైనటువంటి వ్యవస్థగా నడుస్తుంది. మేబీ అది అశోక్ బాబు వల్ల కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి యూనియన్ నాయకుల వల్ల కావచ్చు, లేదా ఆనాడు సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో అశోక్ బాబు నేతృత్వంలో అప్పుడు తెలుగుదేశం లీడ్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు 2 రాష్ట్రాలు 2 కళ్ళు అనేటటువంటి సిద్ధాంతంతో ఉన్నారు కాబట్టి. ఆ టైంలో లీడ్ తీసుకుని నడిచింది ఆంధ్ర ప్రభుత్వ, అంటే అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన నాయకులకి లీడ్గా కనిపించింది, ఉపయోగపడింది ఎన్జిఓలు, ఏపీ ఎన్జిఓస్. అశోక్ బాబు నాయకత్వంలో ఆ రోజున అశోక్ బాబు 6 అడుగుల బుల్లెట్ పాట ఆ టైంలోనే వచ్చింది. అది ఈయనకి వాడేశారు, పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువగా. సభ బాగా సక్సెస్ అవ్వడం కానీ, లక్షలాది మంది రావడం కానీ ఆ స్థాయిలో జరిగింది. అది టీడీపీ ఓన్ చేసుకోగలిగింది. అది అప్పుడు యాక్చువల్గా వైసీపీ పట్టించుకోలేదు. ఎందుకని? జగన్ అప్పటికే స్టాండ్ తీసేసుకుని సమైక్యాంధ్ర స్టాండ్ జగనే స్వయంగా పెట్టాడు, గుర్తుంది కదా. అక్కడ ఏది మన లగడి కాపుల దగ్గర స్టేడియం ఏదో ఉంది కదా, ఎల్బీ స్టేడియంలో, దాంట్లో సభ జగన్ పెట్టాడు అప్పుడు, సమైక్యాంధ్ర సభ. కాబట్టి నేను చేస్తున్నప్పుడు మళ్ళీ అతనికి ఎవరికో లీడ్ ఎందుకని అతను ఒప్పుకోలేదు. అప్పటి నుంచి యూనియన్లో అంటే వీళ్ళు ఏంటి గ్రౌండ్ లెవెల్ అప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఏది ఉద్యోగ సంఘాలు అక్కడ అవమానాలకు గురయ్యారు, అవహేళనకు గురయ్యారు కదా తెలంగాణ ఉద్యోగులతో. కాబట్టి ఆ టైంలో చాలా కసిగా ఉన్నారు. గ్రామీణ ప్రాంత ఉద్యోగ సంఘాల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి దాకా అందరూ సాలిడ్గా కూర్చుని ఎప్పటికప్పుడు చర్చించుకుంటా ఎప్పటికప్పుడు అశోక్ బాబు ఆ విషయంలో కీలక పాత్ర పోషించాడు. కమ్యూనికేషన్ సాధారణంగా ఉద్యోగ సంఘాల ఏదో మేము చెప్పినప్పుడు వినాలి అన్నట్టుండే నాయకత్వాలు కాకుండా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ బాగా పంచుకున్నాడు. వాళ్ళు ఎట్లా అన్నారు, మనం ఎట్లా చేస్తున్నాం, వాళ్ళు ఎట్లా చెప్పారు, మనం ఎట్లా చేస్తున్నాం, ఇట్లా. అదే అశోక్ బాబుకి ఫెచ్చింగ్ అయింది. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణం కూడా అదే వాస్తవంగా అశోక్ బాబు. అశోక్ బాబు ఆ లీడ్ తీసుకుని నాయకుడు అయ్యాడు. ఎన్జిఓ ఆ తర్వాత మారారు ఇప్పుడు నాయకత్వం. బట్ అసోసియేషన్ అంతా ఒకటిగా ఉంది. వాళ్ళకి వైసీపీ అంటే ద్వేషం ఉంది. దాంట్లో ఎస్సీ ఎస్టీలు, కొంత ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి జగన్ అంటే ఫేవరేజ్ ఉంది. నాకు తెలిసి ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం మీద ఒకప్పుడు రాజశేఖర్ని అపారంగా ప్రేమించేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు జన్మభూమిలని, శ్రమదానాలని, ఆకస్మిక తనిఖీలని, వీళ్ళని సస్పెన్షన్లు, ఇబ్బందులు పెట్టడాలు చేసేవాడు. అందుకని చంద్రబాబు మీద కోపం ఉండేది. రాజశేఖర్ ఎప్పటికప్పుడు యాక్సెస్ ఇచ్చేవాడు, ఆ మధ్యంతర వృత్తులు ఇవ్వడాలు,
లేకపోతే వీళ్ళు అడిగినవి చేసి పెట్టాలో చేస్తూ ఉండేవాడు. వీళ్ళ కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేసేసాడు అతను. అందువల్ల వీళ్ళకి అతనంటే అభిమానం ఎక్కువ. అయితే 2014 యాజిటేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగుల మెదళ్లలో నాయకుడైపోయాడు, దేవుడైపోయాడు. ఎట్లాగా? స్వతంత్రం వచ్చాక ఎప్పుడూ ఇవ్వనంత పిఆర్సీ ఇచ్చారు చంద్రబాబు. అక్కడ కేసీఆర్ ఇచ్చాడు, ఇక్కడ ఈయన ఇచ్చారు. ఎందుకు? ఇక్కడే అసలు లాజిక్ ఉంది. చంద్రబాబు అంత ఎందుకు ఇచ్చారు? అప్పుడు విభజన చట్టంలో లెక్క ఉంది, రెవెన్యూ లోటు ఏదైతే ఉంటుందో దాన్ని కేంద్రం భర్తీ చేస్తుంది 5 ఏళ్ల పాటు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? రెవెన్యూ ఖర్చు అంటే ఏంటి? రెవెన్యూ ఆదాయం అంటేనేమో ప్రభుత్వం వివిధ రూపాల్లో వచ్చే పన్నులు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, అలాగే ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం అప్పులు, ఇవన్నీ కూడా రాబడులు. అదే సందర్భంలో ఖర్చు అంటే ఏంటి? ప్రధానమైనది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే, తర్వాత పెన్షన్లు, ఏది సామాజిక పెన్షన్లు కాదు, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు, అట్లాగే ప్రభుత్వ మెయింటెనెన్స్. ఇవి ఖర్చు, అది ఆదాయం. ఈ రెండిటి మధ్యన గ్యాప్ వస్తే అది కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటది. ఇక్కడ అసలు లాజిక్ ఉంది. ఆ చట్టంలో మీరు ఇప్పుడు జీతాలు పెంచకూడదని కానీ అదేమి రాసిలేదు. కాబట్టి రెవెన్యూ లోటు ఎంత ఉంటే అంత కేంద్రం భర్తీ చేస్తుంది. సరే, ప్రభుత్వ ఉద్యోగుల్లో సుదీర్ఘకాలం పాటు తన మీద ఉన్న వ్యతిరేకతని చల్లార్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన అస్త్రం వేసేశారు. అది 40% పైన పిఆర్సీ. అక్కడ 40 అయితే ఇక్కడ 41, 42 పెట్టారు. అప్పుడు పర్సంటేజ్ 40 పైన పెట్టారు. కేసీఆర్ కంటే 2 ఎక్కువ చేశారు. వాళ్ళ జీవితంలో 50,000 తీసుకునే వాళ్ళకి ఒకేసారి 90,000, ₹1,00,000 తీసుకునే వాళ్ళకి ఒకేసారి 1,50,000, ఆ రేంజ్లో పెరిగిపోయినాయి జీతాలు, విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగుల్లో చంద్రబాబు అంటే విపరీతమైన ఆదరణ కారణమైంది. అది వాళ్ళల్లో అట్లా ఉపయోగపడిపోయింది. ఇంకోటి, మొన్నటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు వాళ్ళకి అపారమైన గౌరవం ఇచ్చారు. అశోక్ బాబు పుణ్యమ కావచ్చు, ఇవన్నీ వాళ్ళు అడిగినవి చేయడం, వాళ్ళ కోసం ప్రత్యేకంగా సెక్రటరీ ఏది హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి వాళ్ళు కుదరదన్నప్పుడు 2-3 ఏళ్ళు అక్కడే ఉండడానికి ఒప్పుకున్నారు కదా. అట్లాగే ఆ తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కూడా కుటుంబాలను అక్కడే వదిలేసి వస్తే శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోవడం, సోమవారం మధ్యాహ్నం రావడానికి ఒప్పుకున్నారు, ఇబ్బంది పెట్టకుండా సచివాలయ ఉద్యోగులు. అట్లాగే వాళ్ళ కోసం ట్రైన్ వేయించారు రైల్వేతో. పొద్దున్నే ట్రైన్ గుర్తుంది కదా, తెల్లవారుజామున వస్తుంది, ఇప్పటికి తిరుగుతుంది. ఆ ట్రైన్ కూడా ఇచ్చారు ఆయన, రాత్రికి కూడా అక్కడికి వెళ్తుంది అది. ఇవన్నీ చంద్రబాబు ఉద్యోగులకి చేసిన మేలు, సౌకర్యాలు. ఇవన్నీ ఎప్పుడైతే జరిగిందో చంద్రబాబు మీద అంతకు ముందు ఉన్న నెగిటివిటీ పోయింది. మొన్నటిసారి సస్పెన్షన్ లేదు, ఉద్యోగులు ఏడిపించలేదు కూడా, ఏది ఆకస్మిక తనిఖీలు ఇట్లాంటి. కాబట్టి ఉద్యోగులకి హ్యాపీగా ఉంది. అయితే చివరిలో నేను చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ అంతకు ముందు కంటే ఫీలింగ్ ఉంది కదా రాజశేఖర రెడ్డి అని, ఆ ఫీలింగ్ తో జగన్కి పాజిటివ్ ఉండేవాడు. దానికి తోడు ఏమైంది, మొన్నటిసారి వీళ్ళకి సంబంధించి పిఆర్సీ వేయాలి చంద్రబాబు, రెండోసారి ఆ పిఆర్సీ వేయకుండా దాంతో పాటు మధ్యంతర భృతి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేశారు. 4 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి చివరిలో ఇస్తారు. చంద్రబాబు ఇవ్వడానికి ఫస్ట్ ఒప్పుకోలేదు, చివరికి 10%, 11% ఇస్తానన్నారు. అశోక్ బాబు గట్టిగా ప్రెషర్ చేసిన తర్వాత 15%, 20% చేసినట్టున్నారు. నేను చెప్పుకోవాలి అక్కడ పబ్లిక్ అని చెప్పాక, ఇదే ఉద్యోగులు. జగన్ అది చూసి 27% చెప్పాడు మధ్యంతరం. అప్పుడు ఓకే, 27% ఎక్స్ట్రా వస్తుందంటే పెద్దదే కదా అనేసి మళ్ళీ జగన్ వైపుకి మొగ్గారు వీళ్ళు. 27% ఇచ్చాడు జగన్ రాగానే మధ్యంతరం. కానీ పిఆర్సీ వేశాక అది 23కి తగ్గించాడు. అంతవరకు ఉన్న బాగానే ఉండేది. ఆ మిగిలిన డబ్బులు వెనక్కి తీసుకుంటానన్నాడు. అక్కడ కడుపు రగిలిపోయింది ప్రతి ఉద్యోగి. అట్లాగే ఒకప్పుడు చంద్రబాబు ఏదైతే 99 చంద్రబాబు, 94, 95 చంద్రబాబు అంటుంటారే, అప్పుడు ఎట్లాగైతే ఉద్యోగులు పని చేయించారు బలవంతంగా, అందుకే కదా అప్పుడు ఉద్యోగులకు వ్యతిరేకమైంది. అట్లాగే ఇక్కడ టీచర్ల విషయంలో పని చేయించే పని ప్రవీణ్ ప్రకాష్ తీసుకున్నాడు. అప్డేటెడ్ సిస్టమేటిక్ ఎడ్యుకేషన్, దీనివైపు నాకు జీతం కావాలి, ఎంతకంటే ఎక్కువ కావాలి, ఇంకా బాగా సంపాదించుకోవాలి, నా లంచాలు తీసుకుంటే నా జోలికి రాకూడదు, ఎవడు తీసుకోలేదు అనుకోవాలి, అలాగే నేను పని చేయకపోయినా నేను ఉద్యోగిని, ప్రభుత్వ ఉద్యోగిని అనేది గుర్తుపెట్టుకోవాలి, తప్పించి నన్ను మాట్లాడకూడదు అనేటటువంటి తత్వం ఉంటుంది అక్కడ. వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడేశారు, ఏది వీళ్ళ నాయకులు వైసీపీ వాళ్ళు. అది వాళ్ళకి ములుకుల్లో గుచ్చుకున్నాయి. రెండవది ఈ పిఆర్సీ 23కి తగ్గించడం అనేది నచ్చలేదు. అక్కడ చంద్రబాబుతో కంపేర్ చేస్తే జగన్ తప్పు అయ్యాడు. చంద్రబాబు 42, తర్వాత 23.
20. ఉమ్, అది కూడా ఉమ్, ఒకేసారి బాబు ఉన్నప్పుడే 2 కలిపినట్టు కదా, 62 అవును. అయిపోయినట్టు. అంతే. జగన్ ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ఒక 23. ఉమ్, ఇది అంటే అప్పుడు కూడా కలిపితే 83కి వెళ్ళిపోయింది. అక్కడ జీతాలు ఉమ్, వీటికి వెళ్ళిపోతుంది. అదే జగన్ చెప్పుకొచ్చింది ఆ ముక్క. ఉమ్, చంద్రబాబు ఉమ్, నాయుడు ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల వలన ఖర్చులన్నీ అయిపోయి మన చేతిలో డబ్బులు ఉండట్లేదని చెప్పాడో అదే మాట జగన్ మాట్లాడాడు. ఉమ్, దాంతో ఉమ్, పాటు ఈ డబ్బులు వెనక్కి తీసుకుంటానంది. టీచర్ల విషయంలో ఎళ్ళి తనిఖీలు చేసేవాడు ప్రవీణ్ ప్రకాష్. ఎలాంటిదంటే మరీ సూక్ష్మ తనిఖీలు కూడా చేశాడు. హోంవర్క్ ఇచ్చారా లేదా, స్టూడెంట్ ఇంటికి వెళ్ళి చెక్ చేసేవాడు. ఉమ్, టీచర్లు మందలు ఇచ్చేవాడు. టీచర్లకు మందలు ఇస్తే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. వాళ్ళు మిగతా వాళ్ళని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అవుతారు. వాళ్ళంతా కలిశారు. జగన్ పతనానికి అదే అతిపెద్ద వేదిక అయింది. వాళ్ళు తేడా చేసేది ఏంటంటే వాళ్ళు 10 లక్షలు 12 లక్షలు ఉంటారు అనుకుంటే వాళ్ళ ఓట్లు అంటే వాళ్ళు పోలింగ్ బూత్ లో చేయగలిగే ప్రభావం ఒక 50-60 లక్షల ఓట్ల మీద ఉంటుంది. ఉమ్, ఒక్కొక్కరు 4-5 వేస్తారు. ఉమ్, వాళ్ళే ఏబిస్తారు అవసరమైతే. ఇప్పుడు వృద్ధురాలు ఉంది, ఉమ్, కళ్ళు దగ్గరికి కనబడట్లేదు. ఇదివరకు లెక్క ఏంటి, అటెండెంట్ని తెచ్చుకోవచ్చు కుటుంబ సభ్యులు. అవును, అవును, మొన్న అవును. అట్లా వచ్చిన వాటిలో 2 దెబ్బలు తగిలినాయి జగన్కి. ఒకటేంటంటే ఉమ్, జనసేన చాలా తెలివిగా చేసింది. నాగబాబు చాలా స్కెచ్ చేశారు అక్కడ. కుర్రోళ్ళందరికీ కూడా ఒక మ్యాప్ చెప్పారు. మీరు మీ ఇంట్లో ఎవరైతే ముసలోళ్ళు ఉంటారో వాళ్ళు మీరు ఎంట తీసుకెళ్ళండి. మీరు దగ్గరుండి మీరు అక్కడ జనసేనకు వద్దండి. ఉమ్, వాళ్ళు బీజేపీ అని చెప్పినా జనసేన ఇదే వైసీపీ అని చెప్పిన టీడీపీ వాళ్ళకి కాకుండా మన వాళ్ళకి చేయండి, మన కూటమి వాళ్ళకి చేయండి అని చెప్పి వాళ్ళు అట్లాగా ఆ యూత్ వీళ్ళని తీసుకెళ్లి వృద్ధుల్ని వృద్ధురాల్ని ఆ లోపలికి వెళ్ళాక వేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని రానియలేదు కొన్ని చోట్ల. రానియని చోట ప్రభుత్వ ఉద్యోగులు వేశారు యాంటీ వైసీపీ. అలాంటి అది దగ్గరగా 50-60 లక్షల ఓట్లు ఉంటాయి. అదే జగన్ ఓడగొట్టింది. జగన్కి ఓటు తేడా అదే కదా, భారీ తేడా. అవును, అయ్యే తేడా కొట్టింది. ఇవి జగన్కి తెలిసినా లేదులే నేను 2.5 కోట్ల మందికి మేలు చేశాను, 2.5 కోట్ల కుటుంబాలు ఒక ఓటు వేసినా సరే నాకు ప్రయోజనం అని లెక్కనేసుకున్నాడు. ప్రయోజనం పొందిన వాళ్ళందరూ ఓట్లేస్తే జగన్ 2014లోనే గెలవాలి కదా, ఆలోచించాలి కదా అతను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లేకపోతే చదువులు బీటెక్లు లేవు, ఎంబీబీఎస్ లేవు. మధ్యతరగతి వీళ్ళందరూ చదవగలిగేది 30-40%. బీటెక్లు ఎంబీబీఎస్లు చదవాలంటే 30-40% కూడా నానా కష్టాలు పడి చదవాలి. 60% మంది అడ్మిషన్లు అయినాయి గత 10-15 ఏళ్ల నుంచి అంటే రాజశేఖర రెడ్డి పుణ్యం. బట్ అది మొదట్లో ఫీలింగ్ ఉంది, తర్వాత రొటీన్ అయిపోయింది. అట్లాగే జగన్ ఇచ్చిన లెక్కలు కూడా అట్లా రొటీన్ అయిపోయింది. ఇవన్నిటి ఇంపాక్ట్ మధ్యన జగన్ దెబ్బతినడానికి ఈ సచివాలయ ఉద్యోగులు ఒకటి కారణమే. జగన్ ఇచ్చినటువంటి ఉద్యోగులే వీళ్ళకి ఏమైపోయింది, భారం ఎక్కువైపోయింది. ఎలా కంపేర్ చేసుకుంటున్నారు వీళ్ళు భారం అని, ఖాళీగా కూర్చున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళతో కంపేర్ చేసుకున్నారు. కానీ వీళ్ళు చేస్తున్న పని చాలా చిన్నది, 2000 మందికి సంబంధించిందే అని అనుకోరా. వాళ్ళలాగా కంఫర్ట్ కూర్చోవాలనుకున్నారు, లేదా వాళ్ళలాగా సంపాదించాలనుకున్నారు. జగన్ ఇచ్చిన 1.5 ఉద్యోగాలలో వాళ్ళలో నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళల్లో ఒక 70-80% వేసి ఉంటారు జగన్కి ఆ ఉద్యోగుల్లో. మిగతా ఓసీలు కానీ ఈవెన్ వాళ్ళల్లో ఉన్నటువంటి ఓ 30% మంది కానీ జగన్ దిగిపోవాలని కోరుకుని ఓట్లేశారు. వాలంటీర్లు 4 లక్షల మందికి ఉపాధి ఇచ్చాడు అతను. 2.5 లక్షలు అంతకుముందు 4, తర్వాత 2.5 దిగిపోయినాటి. ఈ 2.5 లక్షల కుటుంబాలతో కలిపి ఓట్లేస్తే ఎనిపడేది అది జగన్ వేసుకున్నాడు లెక్క. కానీ వాలంటీర్లు ఏంటి, అతను వాళ్ళు 10,000 ఇస్తానన్నారుగా, ఇంకోటి మా నెత్తిని బోల్డ్ అంత పని పెడుతున్నారే అనేసి వీళ్ళు వ్యతిరేకంగా ఓటేశారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే జగన్ ఇచ్చిన అవకాశానికంటే కూడా ఇంకా మెరుగ్గా బ్రతకగలం అవతలైతే, ప్లస్ ఇతను లేకపోతే ఇతను ఉంటే కనుక మనకి ఆ రకమైన కంఫర్ట్ లైఫ్ రాదు అనుకున్నారు. వీళ్ళందరూ వ్యతిరేకంగా ఓటేశారు. అదే కదా జగన్ దిగిపోవడానికి కారణమైనటువంటిది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల సమస్య ఏంటంటే ఆ ఎన్జిఓలు, అంత కీలక పాత్ర పోషించే ఎన్జిఓలు వీళ్ళని అసలు ఓన్ చేసుకోవట్లా. ప్రభుత్వం ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన విభజించి పాలించని బ్రిటిష్ వాడి ఫార్ములాని బాగా పెట్టింది, అమలు చేస్తుంది. వీళ్ళని వాళ్ళు ఓన్ చేసుకోరు. వీళ్ళ అసోసియేషన్ వీళ్ళదే, వీళ్ళ అసోసియేషన్ ని వాళ్ళు అసలు అబ్జర్వ్ చేసుకోరు. వీళ్ళు అసలు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించట్లేదు. వాళ్ళు వీళ్ళను వాలంటీర్ లాగా చూస్తున్నారు వాళ్ళు. ఎందుకు, ఇప్పుడున్న అసోసియేషన్లో ఉన్న ఓట్లన్నీ ఇప్పుడున్న నాయకత్వాలకు వస్తాయి. వీళ్ళు వస్తే తమ ఉనికికి భంగం కలుగుతుందేమో, తమ జయాపజయాలు దెబ్బతింటాయేమో. వీళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు, ప్రభుత్వం ఏది 1.5 లక్షల దాకా ఉన్నారు కదా. గ్రౌండ్ లెవెల్లో చాలా మారిపోతాయి లెక్కలు. కాబట్టి వీళ్ళని తీసుకొని అట్లా అది లేకపోతే అసలు ప్రభుత్వానికి ప్రాబ్లమే లేదు. వీళ్ళని గట్టిగా రేపు పొద్దున్న దబాయిస్తారు.
బెదరేసేస్తారు. ఉమ్, వీళ్ళు ఏంటంటే ఉమ్, దక్కా ముక్కిలు తిన్న ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఉమ్, ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, సస్పెండ్ చేస్తే చెయ్యి, మేము చూసుకుంటాం ఉమ్, కోర్టులో, పోతారు వీళ్ళు. ఉమ్, అవును. టోటల్గా సమ్మెలు ఇప్పుడు మన తమిళనాడులో ఒక జయలలితే కంట్రోల్ చేయగలిగింది. మిగతా ఉమ్, ఎవడొచ్చినా సరే ప్రభుత్వ ఉద్యోగుల దెబ్బకి దిగిపోవడమే కదా, భయపడిపోవడమే కదా. అవును, అవును, అవును. అట్లాంటి ఉమ్, పరిస్థితి ఇప్పుడు లేదు ఇక్కడ. ఉమ్, ఉమ్, ఏది వీళ్ళు కూడా కలిస్తే, వీళ్ళందరూ కలిస్తే అద్భుతం జరుగుతుంది. ఉమ్, అరే ఈ రోజు వరకు మధ్యంతర వృత్తి ఉమ్, లేదు, ఎన్జిఓలు ఏమైనా ఉమ్, సాధించగలిగారా? ఉమ్, ఈ రోజు వరకు వాళ్ళు డిఏలు ఒక్కటి రిలీజ్ చేయాల. ఉమ్, జగన్ రాగానే ఒకటో ఏమో డిఏ రిలీజ్ చేశాడు, 27% మధ్యంతర వృత్తి ఇచ్చాడు. వీళ్ళకి ఉమ్, 16 నెలలైనా ఒక్కటి లేదు దాంట్లో. అవును. ఎవరైనా ఉమ్, మాట్లాడగలుగుతున్నారా? ఉమ్, ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఉమ్, చంద్రబాబు ఉన్నప్పుడు అప్పట్లో ఒక రూల్ కూడా పెట్టాడు, పాపం రిటైర్ అయిపోయిన ఉమ్, రోజున వాళ్ళకి సన్మానించి వాళ్ళ ఉమ్, పెన్షన్ డబ్బులను ఇచ్చి పంపించాలని. ఏది ఉమ్, ఇవన్నీ. కానీ అది ఉమ్, అమల్లో మొదట్లో చేశారు కొంతమందికి, తర్వాత ఉమ్, ఆగిపోయింది ఎండింగ్లోకి వచ్చింది. అవును. ఉమ్, తర్వాత జగన్ వచ్చాక అది చేయలే. ఉమ్, అప్పటి నుంచి చాలా మందికి ఇవాళ వరకు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందల. ఉమ్, ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది, ఆ బెనిఫిట్స్ ఈ రోజు ఉమ్, కూడా రాల. ఉమ్, మొన్న పోలీస్ కానిస్టేబుల్ది నాకు మెయిల్ పెడితే నేనే వీడియో చేశాను. ఉమ్, ఉద్యోగం రిటైర్ అయినా కూడా నా బెనిఫిట్ నాకు రాలేదు. నేను ఇల్లు అవును. కట్టుకుంటే 50 లక్షలు 60 లక్షలు వస్తూ ఇల్లు కట్టుకుంటే నా కుటుంబం నేను బతకచ్చు, నా భార్య నేను. ఉమ్. ఏడుంది ఇప్పుడు డబ్బులు? రిటైర్ అయ్యే ఉద్యోగులందరిలో కూడా ఇప్పుడు ఈ భయం మొదలైంది ఆ, ఒక రకంగా. రేపు మాకు బెనిఫిట్స్ వస్తాయా రావా అనేది. అదే బెనిఫిట్స్ ఎప్పటికో ఉమ్. ఒకసారికి ఇవ్వక తప్పదు. కానీ అంటే వీళ్ళు ఎప్పటికో అంటే పోరాడా, ఇమీడియట్ గా వీళ్ళ తరపున కూడా ఉమ్, పోరాడట్లేదు కనీసం ఎన్జిఓలు. అది అది విచిత్రం. అవును. ఇంకా రిటైర్ అయిన వాళ్ళని కూడా వదిలేస్తున్నారు. వదిలేశారు అంటే కానీ వాళ్ళు ఒకటి సార్ ఓట్లేదు ఇక్కడ కదా ఇక్కడ. అది కానీ ఇక్కడ సచివాలయ ఉద్యోగులు వీళ్ళ డిమాండ్లు కూడా పెద్ద భారీ డిమాండ్లు అయితే ఏమి నాకైతే అనిపించలేదు. మరి అంటే వీళ్ళ విధులు మారిపోయినాయి, సర్వేలకే పరిమితం చేసేస్తున్నారు. వీళ్ళల్లో ఒక అభద్రతా భావం కూడా మొదలైంది, రేపొద్దున ఏంటి అనేది. ఇప్పుడు ఇవి చేయలేని పనులు అంటే ఇవి మార్చమంటున్నారు. కనీసం ఈ డిమాండ్లకు కూడా వీళ్ళు చర్చించకపోవడం, ప్రభుత్వం ముందుకు రాకపోవడం, అంటే ఇక ఇవేమి నెరవేరవు. ఇంకా అంటే వీళ్ళ వృధా ప్రయాసగానే ఉంటది, అరణ్య రోదనగానే ఉంటది అని అనుకోవాలి రేపు. ఒరిజినల్గా చెప్పాలంటే ఆత్మగౌరవాన్ని చంపుకొని పని చేయలేక బాధపడుతున్నారండి, నాకు మెయిన్ అది అర్థమైనంత వరకు. అదే 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 ఎందుకంటే అవును, అవును, నిన్నటిదాకా కరెక్ట్. కుర్చీలో కూర్చున్నారు, ఇప్పుడు రోడ్డు ఎక్కి వాలంటీర్ చేసే పని ఉమ్, చేస్తున్నారు. ఒకప్పుడు ఆ ఉమ్, వాలంటీర్ని వీళ్ళు కీతాగా చూశారు, నీదెంత ఉమ్. నువ్వెంత అన్నట్టు చూశారు వీళ్ళు, అది వీళ్ళు కొంచెం పై స్థాయి పై ఉద్యోగులే స్థాయి కదా, అనేది. ఆ స్థాయి. ఇప్పుడు వీళ్ళు కిందకి దిగజారిపోయారు. ఎప్పుడైనా అది సరే, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎందుకు ఫీల్డ్ శాంతం వదిలేశాను. ఉమ్, నాకు ఈనాడులో మా బాసు, ఫస్ట్ బాసు, ఆయన డెస్క్ ఇన్ఛార్జ్ అయ్యారు. అయ్యి తర్వాత ఒక 6 నెలలకో ఏడాదికో వద్దని చెప్పేసి మేనేజ్మెంట్ని అడిగి డౌన్ చేయించుకున్నారు పొజిషన్. ఉమ్, ఉమ్, అప్పుడు మా గుంటూరు ఎడిషన్ ఇన్ఛార్జి గారు దాని అయ్యారు, ఆయన బాగానే ఎంకరేజ్ చేశారు మమ్మల్ని, బాగానే ఉంది. అయితే అప్పుడు నేను అడిగా, ఏం సార్ ఎవడైనా ఉద్యోగం ప్రమోషన్ వస్తే కావాలని కోరుకుంటారు కానీ నువ్వు వద్దంటావేంటి సార్ మీరు అన్నారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పిన సూత్రం నాకు స్టిల్ నవ్వు గుర్తు. ఏంటంటే ఇది ప్రైవేటు కంపెనీలు సాయి, ఈ ఫీల్డ్లో నువ్వు పైకి ఎక్కుతా ఉండాలి, ప్రాబ్లం ఉండదు. ఉమ్, ఉమ్, ఎందుకు కష్టపడేవాడికి, మనలాంటి వాళ్ళకి కష్టపడే వాళ్ళకి అది లైఫ్, ఎక్కుతూ ఉంటాం. ఎక్కేసి కూర్చున్నాం అనుకో ఒక కంఫర్ట్ లెవెల్ అని మనం అనుకుంటాం. ఉమ్, ఎక్కేసి కూర్చున్నాక మేనేజ్మెంట్ చేతుల్లో ఎట్టుంటది, ఉమ్, అక్కడ కొండ పైకి ఎక్కేసావు నువ్వు, అవును, నీకున్న ఉమ్, ఆఫర్ ఏంటి, దిగడమా ఉండిపోవడమా. అంతే. ఉండిపోతే స్టాగ్నేషన్ పీరియడ్, ఉమ్, దిగడం అంటే కష్టం. కష్టం. ఉమ్, ఉమ్, అదే బాధ్యతలు ముందే పెరిగిపోయి ఉంటాయి. దిగిపోయాం అనుకో, ఉమ్, మనం ఆ దాంట్లో లేమనుకో, ఆ దీంట్లో టెన్షన్ లేదు, ఉమ్, బయటికి పోవడం అనే ఉమ్, పరిస్థితి ఉండదు, కంఫర్ట్గా ఉమ్, ఉండొచ్చు ఉమ్, అని ఉమ్, చెప్పారు. నేను ఇప్పుడు అవును, సరే ఆయన ఆ భాష అట్లా చెప్పినా నేనేంటి, సమాజంలో ఎదుగుదల అనేది లేకపోతే ఎట్లాగా, నువ్వెప్పుడు అంతేనా అవును, అనే అవును, మాట ఉంటుంది. అందుకని అంతే, అవును. ఫస్ట్ స్ట్రింగర్గా చేసినోడిని, ఒక ఉమ్, ఏరియా డేట్ లైన్ స్ట్రింగర్గా చేసినోడిని, తర్వాత ఉమ్, 5 డేట్ లైన్లు చేశా, 5 ఉమ్, ఒకేసారి. ఉమ్, అట్లాగే అది ప్రమోషన్ అనుకుంటాం. ఉమ్, ఆ తర్వాత స్టాఫ్ రిపోర్టర్ సిటీ కేబుల్, ఆ ఉమ్, తర్వాత సి ఛానల్ ఏకంగా ఎడిటర్, ఉమ్, ఆ తర్వాతన తేజ టీవీకి రీజనల్ రిపోర్టర్ 5 జిల్లాలు శాటిలైట్ ఛానల్, ఆ ఉమ్, తర్వాత టీవీ9కి వెళ్ళేటప్పుడు బ్యూరో చీఫ్, ఆ ఉమ్, తర్వాత ప్రిన్సిపల్ కరస్పాండెంట్, సీనియర్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్, ఆ తర్వాత జెమినీకి డిజిగ్నేషన్ కోసం వెళ్ళాను. శాలరీ ఉమ్, హైక్, డిజిగ్నేషన్. శాలరీ హైక్ ఉమ్, టీవీ9 వస్తుంది, డిజిగ్నేషన్ అవును, చీఫ్ ఎడిటర్, అక్కడ ప్రిన్సిపల్ ఉమ్, ఎడిటర్. ఉమ్, ఆ తర్వాత
చీఫ్ ఎడిటర్, ఏది ప్రైమ్ 9లో చేసింది. ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ AP24/7, చీఫ్ ఎడిటర్గా ప్రైమ్ 9లో చేసి, ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ రమ్మన్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ తీసుకుని వెళ్ళాను నేను. అంటే కెరీర్లో అక్కడ దాకా వెళ్ళిపోయాం. ఇంకేం చేయాలి మనం? ఇప్పుడు మన సంస్థకి మనమే ఇక, ఎందుకని ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనమే సీఈఓనో మనమే ఎండీనో రాసుకుంటే ఇప్పుడు చాలా మంది చూస్తుంటాను వస్తుంటది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెట్టేసేసి సీఈఓ అనినో చైర్మన్ అనినో పెట్టుకుంటున్నాను. ఎందుకులే అనేసేసి వదిలేసాను. ఇప్పుడు ఏంటి నడుస్తున్నది, మన పని మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి పాపం, వెళ్ళి కిందకి దిగడం. అది బాధగా ఉంటుంది. వీళ్ళ నియామకమే పై స్థాయిలో జరిగింది. అది దానివల్ల వీళ్ళు కిందకి తగ్గి పని చేయడం అనేటప్పటికి ఫీల్ అవుతున్నా. అదేం తప్పుడు పని కాదు. అది బాగా హర్ట్ చేస్తున్నది. అంటే ఎవరైతే ఖాళీగా కూర్చుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, లంచాలు తింటున్న ఖాళీగా కూర్చుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ పని భారం అంతా వీళ్ళ మీదేసి వీళ్ళని అధికారుల యంత్రాంగం ముందున ప్రజాప్రతినిధుల ముందున కీతా చేసి పెట్టేస్తున్నారు. వీళ్ళని దొంగలు చేస్తున్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల ఇప్పుడు లైక్ అదేది మన ఎరువుల ప్రాబ్లం వచ్చింది. వీళ్ళు ఏం చేయాలి? ప్రభుత్వం ఇస్తే ఇస్తారు, ఇంతకుముందు రాలేదు కదా ఆ ప్రాబ్లం. ఇప్పుడు ఏమైంది? రైతులకి ఏం చెప్తున్నారు? ఆడిదే పట్టుకో, వాడే చేస్తున్నాడని వాళ్ళని తిట్టిపిస్తున్నారు. తిట్లు తినడం ఫస్ట్ టైం. ప్రజల చేత తిట్లు, పై అధికారుల చేత తిట్లు, ప్రజాప్రతినిధుల చేత తిట్లు. ఆత్మాభిమానం నలిగిపోతుంది, ఆత్మగౌరవం చచ్చిపోతుంది. అన్ని వైపుల నుండి ఒక రకంగా చెప్పాలంటే ఒక స్ట్రేచర్లోకి వెళ్ళిన వాడు, గౌరవం పొందినవాడు ఒక్కసారిగా అందరి చేత అవహేళనకు గురవుతున్నానేటప్పటికీ తట్టుకోలేకపోతున్నారు. అదే ఇప్పుడు గొడవ అంతా కూడా. అంటే జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ కాబట్టి కూడా చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చా ప్రభుత్వం? ఇది అంతే. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఈ సచివాలయ వ్యవస్థని తెలివైన వాళ్ళు అయితే ఇట్లాంటి వాటిట్లో ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు, తొందరగా క్లియర్ చేసేసుకోవాలి. చేసేస్తే ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడో చివరిలో అవకాశం కల్పించారు అనుకోండి, వీళ్ళేం పాజిటివ్ ఉండదు. అదే ఇప్పుడే కల్పించేస్తే వాళ్ళకి సెట్ అవుతుంది. అంటే అప్పటికి ప్రభుత్వం మంచి చేసిందని కంఫర్ట్ అవుతారు. అది ఆలోచించుకోవాలి ప్రభుత్వం. రైట్. చూద్దాం. మొత్తానికి సచివాలయ ఉద్యోగులు అయితే నిరసనలకి దిగారు ఆల్రెడీ. వాళ్ళ షెడ్యూల్ కూడా ఖరారు చేసేశారు అక్టోబర్ 5వ తేదీ వరకు. కాకపోతే అంత శాంతియుతంగానే నిరసన చేయాలని అయితే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ప్రభుత్వం చర్చలకు పిలాలి అనుకుంటున్నారు, కానీ ప్రభుత్వం ఇంకా స్పందించట్లేదు, కనీసం వీళ్ళని పట్టించుకోవట్లేదు, పైగా విమర్శిస్తోంది, చులకనగా చూస్తోంది అనే ఆవేదన అయితే వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎందుకు అలా చేస్తోంది? సచివాలయ వ్యవస్థ మీద ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? వాళ్ళ డిమాండ్ల సాధన విషయంలో, డిమాండ్ల పరిష్కార విషయంలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తుందా లేదా అనేది ఇంక వేచి చూడాల్సిన అవసరం.